సమంత, నీ సంగతి చెప్తానే. అంత తేలిగ్గా వదులుతానా? ఇక లాభం లేదు. ఆ సమంత నీకెక్కువసేపు సంతోషంగా ఉండనివ్వను. ఒసే సమంత, నిన్ను ఇంట్లోంచి గెంటేయడానికి మంచి క్లైమాక్స్ ఏర్పాటు చేస్తాను. ఇక్కడేం చేస్తున్నావు? మీరెందుకు వచ్చారు? నువ్వేమైనా ప్లాన్ చేస్తున్నావేమో అని చెక్ చేద్దామని వచ్చా. జోక్ చేశాను. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు, హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటారా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటనే
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే ఖుషి తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో అమని చెల్ల ప్రేమని వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలె కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మనెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం హ్యాపీ బర్త్డే అమ్మమ్మ.
నువ్వు కూడా రా, అందరం కలిసి దిగుదాం. ఇట్రా. నాయనమ్మా, నీకేం కాలేదుగా? నాకేం కాలేదురా. సామోదన, నువ్వు సమయానికి చూడకపోయింటే ఎంత ప్రాబ్లం అయ్యుండేది. కరెక్టే సిస్టర్, నువ్వు గనుక చూడకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. నీకిలా కలిసి వచ్చిందంటే ఏం చేయాలి ఇప్పుడు? అవునమ్మా, కరెక్ట్ టైంలో మీరు ఎలక్ట్ అయ్యారు, మేడం గారిని కాపాడారు. బాగుంది. 1, 2, 3. ఇంకెవరైనా ఉన్నారా తనని సపోర్ట్ చేయడానికి? పర్లేదు, చేయండి. ఏం యాక్ట్ చేస్తున్నావు సమంత? మొత్తం ఫ్యామిలీని నీ ప్లాన్ లో పడేసావుగా. ఇలా సింపతిని సంపాదించడానికి 20 ఏళ్ల నుంచి పుట్టినరోజుని జరుపుకొని గ్రాండ్ మాని నీ నాటకంతో ఒప్పుకునేలా చేశావు. అయినా చంపడానికి ప్లాన్ చేసి కాపాడినట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావో. సామాన్య, నాలో ఉన్న రక్తం ఒకరిని కాపాడేదే కాని చంపేది కాదు. నీకున్న బుద్ధులు నాకు లేవు. నీకే బుద్ధులున్నాయో కళ్ళు ముందు కనపడుతున్నాక కూడా నన్ను బ్లేమ్ చేయాలని చూడకు. శాండ్లో పడిందట, కరెక్ట్ గా కాపాడేసిందట. ఎవరికి తెలియదే నీ డ్రామాలు. కావాలని గ్రాండ్ మా మీద అది పడేలా చేశావు. కాపాడేశానని అందరి ముందు బిల్డప్ ఇచ్చి నీ దారికి అడ్డుపడుతున్న గ్రాండ్ మాని నీ వల్ల పడేసుకోవాలని చూస్తున్నావా? సామాన్య, ఇంకొక మాట నా గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. అడ్డదారులు తొక్కే అలవాటు నాకు లేదు. ఏం చేసినా న్యాయంగానే చేయడం నాకు అలవాటు. న్యాయం చేయడమే అలవాటు. నీకు నీ డాడ్కి అన్యాయం అంటే ఏంటో తెలీదు పాపం. మీరేంటో గ్రాండ్ మాకు తెలుసు. నేనిప్పుడు ప్రత్యేకించి వివరించి చెప్పక్కర్లేదు. చెప్పుకునే రోజు నీకు నీ డాడ్కి కూడా వస్తుంది సామాన్య. అప్పుడు చెప్తాను మీ సంగతి. విషయాన్ని పక్కదోవ పట్టించడం అంటే ఇదే. ముందు ఇక్కడ సంగతిని తేల్చకుండా లేని సంగతిని ఏం చెప్తావు? కొత్తగా సృష్టించి మా మీద ఒక కట్టుకదల్లుతావా? సామాన్య, సిస్టర్ని ఏమనంటే ఊరుకునేది లేదు. లేని కథలు సృష్టించడం నీకు అలవాటు. సిస్టర్కి అవసరం లేదు. ఆహా, ఇలా ఈవిడ్ని మీరు వెనకేసుకు రాబట్టే ఇంట్లో ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. ఎవరు ఏం చేస్తున్నారో త్వరలోనే తెలుస్తుంది. కంగారు పడకు. కంగారు పడాల్సింది నేను కాదు, మీరు. ఇంకా మీరు దీన్ని గుడ్డిగా నమ్మితే మీ కళ్ళతోటే మీ కళ్ళని పొడిచి మీకు శాశ్వతంగా చూపు లేకుండా చేస్తుంది.
ఏం చేస్తానో నీకిప్పుడు తెలియదు సామాన్య. అదే తెలిసిన దానికి జవాబు చెప్పమంటే తెలియని ప్రశ్నలు కల్పించాలని చూస్తావే. ఇప్పుడు నీకేం తెలియాలి? ఆ? ఇప్పుడు జరిగిన తతంగం అంతా సమంత చేసిన ప్రీ ప్లాన్ గురించి. ఇంత చెప్పినా మీకు ఇంకా అర్థం కావట్లేదా? 4 తిట్టి గెంటేయకుండా కళ్ళ ముందు పెట్టుకుని చూస్తున్నారు. అంతవరకు వస్తే గెంటాల్సింది నిన్ను, నన్ను కాదు. సాక్ష్యం లేక వదిలేస్తున్నాను కానీ ఈ ప్రమాదం జరగడానికి నువ్వే కారణమని నాకు తెలుసు. హా, ఇంకా నేను చేశానా? సాక్ష్యం లేక వదిలేస్తున్నావా? ఎందుకమ్మా అంత త్యాగం? చెయ్యని తప్పుకు నువ్వు శిక్ష అనుభవించడం ఎందుకు? అదెలాగో నిరూపించు. ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. టైం వస్తుంది, అన్నిటికీ టైం వస్తుంది. అప్పుడు నువ్వన్న మాటే నిజం అవుతుంది. హ, ఏమవుతుందో అదే చూద్దాం. ఏంటి నువ్వు చూసేది? చూస్తానని చెప్తున్నాను కదా. ఆపండి 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 ఆపండి. ఏం మాట్లాడుతున్నామో ఎవరి ముందు మాట్లాడుతున్నామో అన్న స్పృహ కూడా లేకుండా పోయిందా మీకు? ముందు జరగాల్సిన కార్యక్రమం జరిపించండి. కోటేశ్వరరావు గారు, చెప్పండి సార్. మన స్టాఫ్ కి భోజనాల ఏర్పాట్లు చూడండి. అలాగా బాబు. దేవుడి దయ వల్ల ఎవరికి ఏం జరగలేదు. రండి రండి, భోజనాలకు పదండి. ఇక్కడున్నావా? నిన్ను చూస్తుంటే లాగి పెట్టి కొట్టబోతుంది. నీకు కొంచెం కూడా సెన్స్ లేదు. వద్దని చెప్తున్నా వినకుండా నా చేత డ్రామాలు ఆడించావు. బర్త్డేకి నాన్నమ్మను ఒప్పుకునేలా చేశావు. డబ్ మ్యాచ్లు అన్నావు, పాటలు అన్నావు, డాన్స్లు అన్నావు, కేక్ కటింగ్లు అన్నావు. ఏమైంది? ఏం సాధించావు? నాన్నమ్మ పడుతున్న బాధను ఇంకా రెట్టింపు చేశావు. ఆ వెళ్ళో ఉన్న కోపాన్ని ఇంకా పెంచేశావు. నీకు అవసరం లేని పనులు నీకెందుకు? ఎందుకు?